హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనము ఐర్లాండ్కి వచ్చేటప్పుడు ఆర్ఎల్స్ అదే యూరోప్ కంట్రీకి రండి. మనం ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఎవరెవరైతే వీసా అప్రూవ్ అయిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. అండ్ వీసా కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీకు ఆల్ ద బెస్ట్. హోప్ మీ అందరికీ వీసా అప్రూవ్ కావాలనుకుంటున్నా. ఫస్ట్ మనం ఇక్కడ లిస్ట్ ఒక్కొక్కటి నేను కేటగిరీస్ చేస్తా. ఆ కేటగిరీ వైజ్ మనం వెళ్దాం. కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ అని. మ్యాక్సిమం ఇన్ కేస్ నేను ఏమైనా కవర్ చేసేది మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో రాస్తా అవి థింగ్స్. మీరు ఒకసారి ఈ వీడియో అయిపోయాక డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అంతకన్నా మొదలు గాయస్ మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ 70% మనకు వ్యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వస్తున్నాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎంత లగేజ్ మీకు అలో చేస్తున్నారని చెక్ చేసుకోండి ఖచ్చితంగా. కొన్ని 27, 37 47 దాకా కూడా అలో చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. మనకి ప్యాకింగ్ కన్నా మొదలు మనకి వెయిటేజ్ మనం ఎంత ఉందో చూసుకోవాలి. ఎన్ని బ్యాగ్స్ ఎన్ని కేజీస్ అలో చేస్తున్నారు అనేసి. మనం స్టూడెంట్స్ కాబట్టి మనకి ఎక్స్ట్రా కొన్ని ఫ్లైట్స్ అనేది కొన్ని ఎక్స్ట్రా లగేజ్ వెయిటేజ్ అలో చేస్తున్నాయి ఫ్రీగా. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం దాని గురించి. ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేయండి. నేను ఎమిరేట్స్ ఫ్లైట్లో నాకు 47 కేజీస్ వరకు వచ్చింది. మీరు కూడా ఒకసారి వేరే ఎమిరేట్స్ అనే కాదు వేరే ఫ్లైట్స్ ఇంకా ఏదైనా ఎక్కువ ఇస్తుంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఐర్లాండ్లో మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఫస్ట్ కేటగిరీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మనకి వచ్చేసి ల్యాప్టాప్ మీరు యాదే కోర్స్ చూస్ చేసుకోండి, యాదే కోర్స్కి రండి. ల్యాప్టాప్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి. ల్యాప్టాప్ క్యారీ చేయండి, ఒక మంచి ల్యాప్టాప్. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమైనా రాసేటప్పుడు స్ట్రక్ కాకుండా ఒక మంచి ల్యాప్టాప్ స్లో కాకుండా హ్యాంగ్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని కాలేజెస్లో మనకి ల్యాప్టాప్లోనే జరుగుతాయి. ఇంపార్టెంట్ ల్యాప్టాప్ ఒకటి. ఒక్కసారి నా వేరే ఛానల్ని చెక్ చేయండి. విశ్వ టెక్నాలజిక్ అని సర్చ్ చేయండి. నేను దాంట్లో కొన్ని ల్యాప్టాప్స్ గురించి వీడియోస్ చేశా. ఇన్ కేస్ మీకు అది హెల్ప్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ కూడా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇండియా నుంచే తెచ్చే ట్రై చేయండి ల్యాప్టాప్ని. నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ అనేది మ్యాండేటరీగా తెచ్చుకోండి. ఇన్ కేస్ మీది ఎంతే బ్యాటరీ కెపాసిటీ ఉంది, పవర్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం బయటికి వెళ్తే ఎక్కడైనా సరే మనకి మ్యాప్స్ అనేది ఇంపార్టెంట్. బ్యాటరీ అనేది డ్రై అయిపోయింది. అందుకు ఖచ్చితంగా మీరు పవర్ బ్యాంక్ అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ ఆర్ ఇయర్ ఫోన్స్. వైర్డ్ ఆర్ మీ ఇష్టం అది. ఎలా అనేది తెచ్చుకోండి, బట్ ఇయర్ ఫోన్స్ కూడా తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అడాప్టర్స్. నేను ఈ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా ఇలాంటిది. ఇంకొకటి నార్మల్ది ఇలాంటిది కూడా తెచ్చుకోండి. యూజువల్లీ ఏమైందంటే నేను నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు యూనివర్సల్ది కంప్లీట్గా ఉంటుంది కదా. ఇది నేను తీసుకువెళ్ళాను. యూజువల్గా ఇది తీసుకెళ్తే ఇది కామన్గా చాలా తక్కువ కాస్ట్ పడింది. నేను ఏమైతే చెప్తున్నానో లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా గూగుల్లో ఎతికినా దొరికితాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి క్లోత్స్. క్లోత్స్లో ఇక్కడ వచ్చేసి మనకి ఐర్లాండ్లో ప్యాటర్న్ ఏమంటే మ్యాక్సిమం మనం షిఫ్ట్స్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అండ్ షూస్. ఇవి మాత్రం ఖచ్చితంగా మనకు కావాల్సిందే. మినిమం 2 to 3 పేర్స్ తెచ్చుకోండి. బ్లాక్ షర్ట్ మళ్ళీ బ్లాక్ ప్యాంట్. ఒక పేరు షూ వచ్చేసి వాటర్ ప్రూఫ్ తెచ్చుకోండి. మ్యాక్సిమం ఇంకొక పేరు మీకు నార్మల్ బ్లాక్ షూ కావాలి కదా. నార్మల్ పేరు తెచ్చుకున్నా మ్యాక్సిమం వాటర్ ప్రూఫ్ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాక్స్. మనం ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మనము చెప్పులు వాడం. సాక్స్లు మాత్రం మంచిగా ఒక మినిమం ఒక 10 పేర్స్ వరకు తెచ్చుకోండి. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇక్కడ షూసే వాడతాం కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిందే షూస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టవల్. టవల్స్ కూడా ఇంపార్టెంటే. ఒక 3-4 టవల్స్ వరకు తెచ్చుకోండి. తర్వాత వచ్చేసి స్వెటర్ ఒకటి తెచ్చుకోండి. నార్మల్గా ఇక్కడ ఎందుకంటే కంప్లీట్గా మనకి క్లైమేట్ అనేది చేంజ్ ఉందన్నమాట. అందుకనే టవల్
అందుకనే ఒక స్వెటర్ మినిమమ్ ఇక్కడికొచ్చే బేసిక్ ఇక్కడ రీచ్ అయ్యే వరకు మనకి ఉండడానికి సస్టైన్ అయ్యడానికి సో, ఒక స్వెటర్ తెచ్చుకోండి. సో, ఇక్కడికొచ్చినాక మీరు కావాలంటే మంచి ఇది బై చేయొచ్చు. సో, ఇక్కడ ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట స్వెటర్ అనేది. సో, మీరు యాదే డ్రెస్ ఏసుకోండి. ఎక్కడికే వెళ్ళండి. స్వెటర్ అనేది మ్యాండేటరీగా మనం ఏసుకోవాల్సింది. సో, ఇక్కడ క్లైమేట్ కంప్లీట్‌గా మనకి ఇండియాకి అపోజిట్‌గా ఉంది. చానా చల్లగుంది కాబట్టి సో, మ్యాండేటరీగా ఇక్కడికొచ్చినాక తీసుకోండి. సో, ఒక మంచిది స్వెటర్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ షర్ట్, మళ్ళీ ప్యాంట్స్. సో, నేను ఇక్కడ లైక్ అన్ని అని చెప్పను. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి సో, మీరు తెచ్చుకోండి. సో, ఇక్కడ ఎందుకంటే సో, యూజువల్‌గా మనం ఎంత కాస్ట్‌లీ ఎంత ఫ్యాన్సీ బట్టలు తీసుకొనొచ్చినా సో, ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ పైన స్వెటర్ ఏసుకుంటాం కాబట్టి స్వెటర్ అంటే 2 ఇన్ 1ది. సో, మనకి దాంట్లో యాక్చువల్లీ రెయిన్ ప్రొటెక్షన్ ప్లస్ మనకి కోల్డ్ కూడా ప్రొటెక్షన్ ఉంటది. సో, ఇక్కడికొచ్చినాక అది తీసుకోండి. సో, మనం అది పైన ఏసుకుంటాం కాబట్టి మనం లోపల టీ షర్ట్ ఏసుకున్నా, షర్ట్ ఏసుకున్నా కనపడదు. సో, మాక్సిమం టీ షర్ట్స్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో, ఎందుకంటే ఇక్కడ వాష్‌కి నీకు ప్రతి ఒక్కదానికి ఈజీగుంటది. అది సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రెగ్యులర్ యూసేజ్ థింగ్స్. సో, రెగ్యులర్ యూసేజ్‌కొచ్చేసి సో, ఫస్ట్ బ్రష్, పేస్ట్, హెయిర్ ఆయిల్, కోంబ్. సో, ఇవి 4 లైక్ ఇప్పుడు మనకి హెయిర్ ఆయిల్‌లో మళ్ళీ హెయిర్ ఆయిల్ వచ్చేసి సో, మీకు మీ ఇష్టం లైక్ మీరు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ క్యారీ చేయండి. సో, మీకు స్పెసిఫిక్‌గా ఎవరికైనా అదే బ్రాండ్ కావాలంటే మేబీ ఇక్కడ దొరకకపోవచ్చు. సో, అందుకనే లైక్ పేస్ట్ గానీ, సో, లైక్ సోప్ కానీ, సో, ఇవన్నీ మీ ఏదైనా పర్టిక్యులర్ బ్రాండ్ ప్రిఫర్డ్ ఉంటే సో, అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి జగ్. సో, మగ్ అనేది ఇక్కడ కంపల్సరీ. సో, అందుకు మనకి ఖచ్చితంగా ఒక మగ్గనైతే క్యారీ చేయండి. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఐటెమ్స్. సో, ఇక్కడ మాక్సిమం మీరు ఏం చేస్తారంటే మాక్సిమం ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ ఐటెమ్స్. సో, అందుకనే మీకు మాక్సిమం మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ తీసుకోండి. సో, ఎలక్ట్రిక్ అండ్ మైక్రోవేవ్ ప్రొడక్ట్స్. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఐటెమ్స్‌లో రైస్ కుక్కర్, నెక్స్ట్ వచ్చేసి బౌల్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో, దోస పెన్నం ఒకటి. సో, ఒకటి ప్లేట్ తీసుకోండి. ప్లేట్ కూడా లైక్ మైక్రోవేవ్‌లో పెడితే ఏం కాకుండా ఉండేలాగా చూసుకోండి. సో, మీరు పర్చేస్ చేసేటప్పుడు ఇవన్నీ లైక్ అడిగి కనుక్కొని తీసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకోండి. సో, వాటర్ బాటిల్ ఐ మీన్ లైక్ దాంట్లో వాటర్ మనం కామన్‌గా పోస్తే లైక్ 6-12 అవర్స్ వరకు లైక్ హాట్ ఉంటే హాటు, లైక్ కోల్డ్ ఉంటే కోల్డ్ ఉంటాయి కదా! సో, అలాంటి మంచి వాటర్ బాటిల్ క్యారీ చేయండి. సో, ఇక్కడ వాటర్ బాటిల్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి మసాలా ఐటమ్స్, మ్యాగీ ప్యాకెట్స్ కొన్ని క్యారీ చేయండి. పికల్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. స్నాక్స్ మీకు ఇన్ కేస్ స్పేస్ ఉంటే స్నాక్స్ కూడా క్యారీ చేయండి. సో, ఇక్కడొచ్చేసి మనకి ఇవన్నీ ఎందుకంటే మసాలా మళ్ళీ పికల్స్‌లో అట్‌లీస్ట్ మనకి ఒక 1-2 మంత్స్ మనకి సస్టైన్ కావడానికి సో, బయట ఖర్చు పెట్టకూడదు అనుకుంటే సో, ఇది హెల్ప్ అయిద్దనమాట. సో, ఎందుకంటే లైక్ బయట మనకి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. సో, ఐటమ్స్ మనం ఏం తీసుకోవాలన్నా చాలా కాస్ట్‌లీ. సో, మాక్సిమం అందుకే క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెడికల్. సో, ఇక్కడొచ్చేసి మాక్సిమం మీరేం చేస్తారంటే సో, ఇన్ కేస్ లైక్ నార్మల్ అయినా గానీ సో, మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ సో, ప్రిస్క్రిప్షన్‌ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో, ఇన్ కేస్ అదే టాబ్లెట్స్ తీసుకోండి. సో, ప్రిస్క్రిప్షన్ తేడానికి ట్రై చేయండి. సో, మనకి కామన్‌గా బయట మన నియరెస్ట్ మీ ఇంటి దగ్గర ఎవరైనా డాక్టర్ ఉన్నా సో, వాళ్ళు అడిగిన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో, ఇంకోటి సో, నా సజెషన్ ఏమంటే సో, మీరు అదే టాబ్లెట్ తీసుకొని రండి. నార్మల్‌గా మనకి మెడికల్ షాప్‌లో దొరికిద్ది కదా! సో, అక్కడ మీరు ఏం చేస్తారంటే సో, ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ తీసుకునేటప్పుడు డాక్టర్‌ని సో, ఎంత ఫ్రీక్వెంట్‌గా ఏసుకోవచ్చు మనకొస్తే అని కూడా ఎవ్రీ టాబ్లెట్ డీటెయిల్స్ కనుక్కోండి. సో, ఎందుకంటే మనకి మెడిసిన్స్ గురించి అంత తెలియదు కాబట్టి బెటర్ లైక్ డాక్టర్‌ని కనుక్కుంటే సో, బిఫోర్ మనం ఏసుకునే మొదలు సో, అంతా రాసి పెట్టుకోండి. సో, మెడిసిన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇక్కడ మనము ఈజీగా అన్నీ మెడిసిన్స్ అనేది ఇప్పుడు అక్కడ మన ఇండియాలో హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ అలా లేదు. సో, ఇక్కడ మనం అపాయింట్మెంట్ తీసుకొని షెడ్యూల్ వాళ్ళు అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సింది ఉంటది. సో, అందుకే సిక్ కాకుండా చూసుకోండి మాక్సిమం. సో, మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా 100% లైక్
మెడిసిన్స్ క్యారీ చేయండి. మీకు ఎంతైతే అంత క్యారీ చేసి దానికి ప్రిస్క్రిప్షన్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. మీకేం హెల్త్ ఇష్యూస్ లేకపోతే జనరల్‌గా వేరే టాబ్లెట్స్ కామన్‌గా తెచ్చుకుంటారు కదా! కోల్డ్, కాఫ్, విటమిన్ డి టాబ్లెట్స్, సో బాడీ పెయిన్ స్ప్రే ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు సో ఒక్కసారి డాక్టర్‌ని కూడా కన్సల్ట్ కండి. సో ఇదే కాదు, సో వేరే టాబ్లెట్స్ ఏమన్నా తెచ్చుకున్నా సో ఒక్కసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి సో ఎన్ని రోజులకి ఒక టాబ్లెట్ తీసుకున్నారనుకో, ఇన్‌కేస్ దీనికన్నా వేరే టాబ్లెట్ నార్మల్‌గా తీసుకున్నారనుకో ఎంత ఫ్రీక్వెంట్‌గా ఏసుకోవచ్చు అనేసి కూడా కనుక్కోండి. సో ఎందుకు నేను పదే పదే చెప్తున్నా అంటే, సో ఇక్కడ అంత ఈజీ కాదు మనము హాస్పిటల్‌కి వెళ్ళేది. సో నేను అందుకే ప్రతి వీడియోలో నేను మాక్సిమం మన ఛానల్‌లో చూడొచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశా. సో ఇన్ కేస్ మీరేమన్నా లోకల్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ వీసా అప్రూవ్ అయ్యి సో మీకు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కావాలి అని అంటే సో మన టీమ్‌ని కాంటాక్ట్ కావచ్చు. సో మనము డైరెక్ట్ ఏజెంట్ అనమాట. మీకు తక్కువ ప్రైస్‌లోనే ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ కండి. సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. సో స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్‌కి కూడా మీరు వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు. మన టీమ్ మీకు రిప్లై ఇచ్చిద్ది. సో వితిన్ 5-10 మినిట్స్‌లో మీకు వచ్చేసిద్ది ఇన్సూరెన్స్ అనేది. సో ఈవెన్ దో మీకేమన్నా లోకల్ ఇన్సూరెన్స్ అక్కడిదున్నా ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ పర్చేస్ చేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో ఇంటర్నేషనల్ ఎందుకంటే సో కొద్దిగా మనకి కవరేజ్ కొద్దిగా ఎక్కువ ఉంటది. సో అండ్ ఈజీ టు యాక్సెస్ అనమాట. సో చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఎందుకంటే ఇంటర్నేషనల్ వస్తున్నాం కాబట్టి సో ఇట్స్ బెటర్ టు టేక్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్‌లో సో మీరు క్యారీ చేయాల్సింది పాస్‌పోర్ట్. సో పాస్‌పోర్ట్స్ మీకేమన్నా వేరే ఓల్డ్ పాస్‌పోర్ట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ క్యారీ చేయండి. సో మీ ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సో అన్ని డాక్యుమెంట్స్ మనకి వీసాకైతే మనం ఏం సబ్మిట్ చేసుంటామో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు మనకేం ఎంబసీలో ఏమి అడగలేదు. సో ఇన్ కేస్ మనం అడిగితే చూపించడానికి ప్రూఫ్ కింద ఉంటుంది. సో రిస్క్ చేసుకోవద్దండి. సో అన్ని డాక్యుమెంట్ మీరు ఏమైతే ఫైల్ అక్కడ సబ్మిట్ చేసింటారో ఆ ఫైలే తేడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టేషనరీ. సో స్టేషనరీ లైక్ మీరు ఒక 2-3 బుక్స్, ఒక 2-3 పెన్స్ తెచ్చుకుంటే సరిపోయేది. సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని ల్యాప్టాప్ పెన్ తీసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో 2-3 చేసుకుంటే మీ 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్‌కి సరిపోయేది. 2-3 బుక్స్, 2-3 పెన్స్ వచ్చేసి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.